నమస్తే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్తూ ఉంటారు. కొన్ని కంపెనీలు మన దగ్గరికే వచ్చినాయని, మనం విదేశాలకు పోతే చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించినామని చూడొచ్చు. మనం కేటీఆర్ ఆయన ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద 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 ఎత్తున మేము పెట్టుబడులను తెచ్చినాం, అసలు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయి, లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయని ఆనాడు వాళ్ళు డప్పు కొట్టుకున్నారు. ఈనాడు కూడా అట్లనే ఉన్నారు. అంటే ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళంతా విదేశాలకు పోయి పెద్ద ఎత్తున పెట్టుబడులను తెచ్చినట్టు, వేల జాబులు వచ్చినట్టుగా, జాబులు రాబోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీని వెనకాల మనం ముందు నుంచి చెప్తున్నాం. అసలు మీరు విదేశాలకు పోయినప్పుడు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నప్పుడు అంతకుముందు పోయిన దాని తాలూకా దానికి సంబంధించిన ఆ కంపెనీ అసలు ఏడిదాకా వచ్చింది, మీరు ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చారా, పెట్టుబడి పెట్టారా, మీరు వాళ్ళకి ఏం రాయితీలు ఇచ్చారు, ఇట్లా పోయిన పర్యటనకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని మనం తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. కానీ ప్రభుత్వాలు పలకవు. మీడియా కూడా వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు చెప్పింది, వాళ్ళు యాడ్స్ ఇస్తారనో ఇంకోటనో తెల్లారి పేపర్లో ఇంత తాటికాయంత అక్షరాలతోని పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇది ఓన్లీ తెలంగాణకే పరిమితం కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కానీ దీని వెనకాల కొంత మంచి జరిగినా చెడు కూడా జరుగుతున్నది. అతి భయంకరమైన కుంభకోణాలు కూడా దీని వెనకాల ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ బ్లాక్నంతా తీసుకుపోయి మళ్ళీ ఒక కంపెనీ వస్తుందని వైట్ రూపంలో మళ్ళీ ఇక్కడికి డబ్బులు తరలించారు. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి దాదాపుగా ఒక 59 ఎకరాలు 60 ఎకరాల భూమిని కట్టబెడదామని నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో. అసలు ఇది ఏంది ఉర్సా క్లస్టర్స్ అంటే? ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తనే కాదు, తెలంగాణకు లింక్ ఉన్నది, వినాలి. ఆ 60 ఎకరాల భూమి ఆ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడిది ఉర్సా క్లస్టర్స్, అసలు చరిత్ర ఏంది అని మూలాల్లోకి వెళ్తే ఇది ఒక 2 నెలల కింద స్థాపించబడ్డ ఒక కంపెనీ. మరి ఇది షెల్ కంపెనీయా ఇంకోట అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మొత్తానికైతే 2 నెలల కిందనే స్థాపించింది. ఒక ఇద్దరే దీనికి డైరెక్టర్లు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరైనా ఇంకో దాంట్లో ఎక్కడైనా డైరెక్టర్లుగా ఉన్నారంటే జీరో, ఎక్కడా లేదు. అసలు దానికి చరిత్రే లేదు, ఆ కంపెనీకి సంబంధించిన చరిత్ర లేదు. జస్ట్ ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. సో దానికి వాళ్ళు 60 ఎకరాలు ఇచ్చారు. ఆ రాష్ట్రాన్ని పక్కన పెడితే మరి తెలంగాణకి ఏంటి లింకు అని అంటే, తెలంగాణకి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ టూర్కు పోయిండు. ఆ దావోస్ టూర్లో ఇదే ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 5,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఎంఓయూ కుదుర్చుకున్నారు. అంటే వీళ్ళు ఫస్ట్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో అక్కడ ఆయన ఒక 60 ఎకరాలు వాళ్ళ కేటాయించేసిండు ఆల్రెడీ, క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి. ఇప్పుడు రేపో మాపో ఇక్కడ దావోస్ దాంట్లో భాగంగా అక్కడ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు తెలంగాణకు వస్తారు. తెలంగాణకు వచ్చి వీళ్ళు కూడా ఎంతో కొంత భూమి ఇంకోట వీళ్ళు కూడా కేటాయిస్తారు. అసలు 2 నెలలు కూడా నిండని కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున ఎట్లా ఇది అని ది వైర్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు చాలా అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఒకటి రాశారు. నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్, హౌ ఎ 2-month-old ఫర్మ్ ల్యాండెడ్ ఏ multi-crore డీల్ విత్ ఆంధ్రా గౌట్ అని వీళ్ళు రాసిన. అంటే ఆఫీస్ లేదు, అసలు ట్రాక్ రికార్డ్ లేదు. ఎట్లా ఒక 2 నెలల ఒక చిన్న ఫర్మ్, ఒక చిన్న కంపెనీ అన్ని వేల కోట్ల రూపాయల ఆ కంపెనీతో ఎట్లా డీల్ చేసుకుంది ఆంధ్ర గవర్నమెంట్ అని వీళ్ళు ఒక వార్తను రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ద స్టేట్ క్యాబినెట్ అప్రూవ్డ్ ల్యాండ్ అలొకేషన్స్ టు సెవరల్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. హవెవర్ బిగ్గర్ ల్యాండ్ అలొకేషన్స్ వర్ మేడ్ టు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ జస్ట్ 2 months ago. అంటే ఆ క్యాబినెట్ సమావేశంలో టాటా కన్సల్టెన్సీతో పాటుగా ఈ ఉర్సా క్లస్టర్స్ అనే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా కొంత భూమిని కేటాయించారు. ఆ కంపెనీ జస్ట్ 2 months old కంపెనీ, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ విషయంకి వద్దాం డైరెక్ట్గా. ఇక ఎంత ఏమో రాసుకుంటూ వచ్చారు వీళ్ళు.
However, the government's recent land allocations to multiple companies to attract investments and generate employment have raised eyebrows. The state cabinet has approved land allocations to several organizations as per the board's resolutions on April 10th, including the Tata Consultancy Services TCS. However, the land allocations were also made to Ursa Clusters Private Limited, contingent on factors such as companies proposing viable investments and projects, proper approval of their land requirements, provision of necessary infrastructure, and the extension of special package of incentives as per the relevant procedures. The projects for the two companies have been approved so far through the State Investment Promotion Board SIPB ప్రకారం వాళ్ళు ఆ ల్యాండ్ అంటే వాళ్ళు అడిగిన దానికి దీనికి అంతా కలిసి వాళ్ళు అడిగిన దానికి అక్కడ ఏం ఉండాలా ఎట్లా అంత ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఆ భూమిని వాళ్ళకి ఎంత భూమిని కేటాయించారు. గివెన్ ద స్టాండింగ్ ఆఫ్ టీసీఎస్ యాజ్ ఆన్ ఇంటర్నేషనల్లీ అదంతా మనకు అక్కర్లేదు, ఇదంతా పక్కన పెడితే similarly, what made it give land to the recently incorporated, largely unknown company Ursa Clusters? What happens to the land availability for the poor and homeless? అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ అలొకేటింగ్ ద 21.16 acres ల్యాండ్ టు సిసిఎస్ ఎట్ 0.99 per acre, ఏదో నామినల్ అమౌంట్కి వాళ్ళకి అమౌంట్కి ఆ 21 ఎకరాల 16 గుంటలు ఇస్తున్నారు. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రాంటెడ్ సబ్స్టాన్షియల్ 59.6 acres టు ద సెకండ్ కంపెనీ దట్ హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ లెస్ దాన్ 2 months. అంటే 2 నెలలు కూడా నిండని కంపెనీకి దాదాపు 60 ఎకరాల భూమిని కట్టబెడుతున్నారు. టాటాది పక్కన పెట్టండి, మనం ఓన్లీ ఆ ఉర్సా క్లస్టర్స్ గురించే మాట్లాడుతున్నాం. అసలు ఏంది ఈ కంపెనీ? ద వైడ్స్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దిస్ సిగ్నిఫికెంట్ ల్యాండ్ అలొకేషన్ హ్యాస్ బ్రాట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ టు లైట్. ద అలొకేషన్ టు ఉర్సా క్లస్టర్స్, ఏ కంపెనీ విత్ నో కార్పొరేట్ ఫుట్ ప్రింట్స్ and no prior business history, was not even prominently featured in the announcements. Yet, it got land allocations more than double in size to what was allocated to TCS. So, itla the relevation has ఇది కాదురే ఇక్కడ ఉంది చూడండి. When was Ursa Cluster Private Limited established? ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, స్థాపించారు అని అంటే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ February 12, 2025. 2025 ఫిబ్రవరి 12వ తేదీన ఈ కంపెనీ స్థాపించబడ్డది. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్, సతీష్ అబ్బూరి అండ్ విజయ్ కుమార్ పెందుర్తి ఆర్ ద డైరెక్టర్స్, వైల్ కౌశిక్ పెందుర్తి ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ది US రిజిస్టర్డ్ ఉర్సా క్లస్టర్స్ LLC. అమెరికాలో ఉన్నదానికేమో ఈ కౌశిక్ పెందుర్తి అన్నట్టు ఆయన డైరెక్టర్గా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీస్లోనేమో ఈ ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఎవరెవరు? అబ్బూరి సతీష్ అండ్ విజయ్ కుమార్ పెందుర్తి. హీఈస్ కరెంట్లీ ఎంప్లాయిడ్ హ్యాజ్ ఎ CPTO ఎట్ ఎ కంపెనీ కాల్డ్ థలాస్ పే. అబ్బూరి ఈజ్ ఆల్సో ద ఫౌండర్ అండ్ CTO ఆఫ్ ఎలీషియం ఎనలైటిక్స్ అట. సో ఇది డీటెయిల్గా వీళ్ళు ఒక కాపీ కూడా పెట్టడం జరిగింది. సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఇంకా మనం డీటెయిల్గా చూస్తే ఈ కంపెనీస్ దాంట్లో కూడా చాలా క్లియర్గా ఉన్నది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ. ఈమెయిల్ అడ్రస్ లేదు, వెబ్సైట్ లేదు, ఏది లేదు దీనికి. ఎవరైనా డైరెక్టర్లు అంటే ఇద్దరు ఉన్నారు, సతీష్ అబ్బూరి అండ్ పెందుర్తి కుమార్. February 12, 2025, February 12, 2025 స్టేటస్ కరెంట్ వీళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు. అసలు దీనికి అసలు ఎలాంటిది లేదు. టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, టోటల్ అసెట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, నెట్వర్త్ ఏమీ లేదు. ఈ కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చిండు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. మరి ఎందుకు ఇది ఆంధ్రప్రదేశ్ది మనకి ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఇది ఏంది అని అంటే దీనికి తెలంగాణ కూడా లింక్ ఉంది, ఇంతకుముందు చెప్పినట్టు. ఏంటా లింక్ అంటే సరే ఆ లింక్ చూసే ముందు ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఉర్సా క్లస్టర్స్ LLC వాజ్ ఆల్సో రిజిస్టర్డ్ ఇన్ ద USA. అమెరికాలో కూడా ఈ కంపెనీ ఉంది. ఎ ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ ద కరెంట్ coalition government assumed power on September 27, 2024, while its apparent Indian subsidiary Ursa Clusters Private Limited was incorporated by the Ministry of Corporate Affairs on February 12, 2025. Right? So, government వచ్చిన తర్వాత ఇది ఫామ్ అయింది. The registered address for the Ursa Clusters Private Limited company is flat number 705
ఎక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ 5,84,000. వెన్ ద వైర్ విజిటెడ్, అంటే వైర్ అనే వీళ్ళ జర్నలిస్టులు దాన్ని విజిట్ చేస్తే ద రిజిస్టర్డ్ అడ్రస్ ఆఫ్ ది ఫర్మ్, ఇట్ ఫౌండ్ నో కార్పొరేట్ ప్రెజెన్స్ దేర్, ఓన్లీ ఏ రెసిడెన్షియల్ ఫ్యామిలీ ఆక్యుపైయింగ్ ద ప్రిమిసెస్. అంటే అది ఒక రెసిడెన్షియల్ మన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంటుంది కదా, ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఆఫీస్ అడ్రస్ పెట్టిరట. ద బిల్డింగ్ ఈజ్ ప్యూర్లీ రెసిడెన్షియల్ కన్సిస్టింగ్ ఆఫ్ 28 ఫ్లాట్స్, 7 floors విత్ 4 3 BHK యూనిట్స్ పర్ ఫ్లోర్. అంటే 3 BHKలు ఒక ఫ్లోర్కి 4 ఉన్నాయన్నమాట. ఇగో 705 ఈ దాంట్లో నడుస్తున్నది. అగస్త్య అద్వైత అన్న ఈ ఫ్లాట్లో ఇది ఆఫీస్ అడ్రస్. ఇప్పుడు ఈ ఆఫీస్ అడ్రస్ ఉన్న ఆఫీస్కి చంద్రబాబు 60 ఎకరాలు ఇచ్చిండు. మన ముఖ్యమంత్రి ఏమో దావోస్కు పోయి ఒప్పందం చేసుకున్నాడు, ఒప్పందం జరిగిందని. అంటే ఈ లింక్ ఏందన్నది మనకు అర్థం. అంటే ఈ లింక్ ఏముంటుందంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తుల డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఎవరికో బినామీలు అయి ఉండాలి, అదొక షెల్ కంపెనీ అయి ఉండాలి, దీని వెనక భూములు కొట్టేసే ఒక ఆలోచన అయి ఉండాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి, ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళు 60 ఎకరాలు ఇచ్చినా ఈడ ఇవ్వడానికి రెడీ అవుతున్నా ఇప్పుడు ఎంఓయూ కుదుర్చుకున్నారంటే భవిష్యత్తులో వాళ్ళకి రాయితీలు ఇవ్వబోతున్నారు, అంతే కదా. దెర్ ఇస్ నో ఇండికేషన్ ఆఫ్ కార్పొరేట్ యాక్టివిటీ ఎట్ దిస్ లొకేషన్. దిస్ రైజ్డ్ సిగ్నిఫికెంట్ డౌట్స్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ డెసిషన్ to allocate prime land worth thousands of crores of rupees to a company that lacked even basic credentials including a functional office, contact numbers, official email IDs and websites. అంటే ఇంత వేల కోట్ల విలువ చేసే ఈ భూమి కనీసం ఫోన్ నెంబర్ లేని, ఒక వెబ్సైట్ లేని, ఒక అఫీషియల్ ఈమెయిల్ ఐడి లేనటువంటి ఒక చెత్త కంపెనీకి ఎట్లా కట్టబెడుతున్నారు అన్నది క్వశ్చన్. ఇది ఒకవైపు ఉందా? ఇది ఒకవైపు ఉంటే ఇక్కడ చూడండి సంథింగ్ ఫిషీ. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. ద తెలంగాణ గవర్నమెంట్ సైన్డ్ ఏ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU విత్ ద US based ఉర్సా క్లస్టర్స్ LLC డ్యూరింగ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ దావోస్ ఆన్ 24 January 2025. The agreement promised an investment 5,000 crore to set up 100 MW AI powered artificial intelligence data center hub in Hyderabad. However, the company was only 3 months old, as a result of which its credibility with regards to such a high value partnership for multiple crore investments in Telangana and Andhra Pradesh was questionable. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? 2 నెలల 3 నెలల కింద అమెరికాలో 1 నెల ముందే ఏదో చేసినట్టున్నారు, ఇక్కడ జస్ట్ ఒక ఫిబ్రవరిలోనే. మరి ఈ 2 నెలల 3 నెలల కంపెనీ ఎట్లా తెలంగాణలో 5,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది? ఏమున్నది దీని వెనకాల మతలబు? ఆడేమో ఆయన ఆల్రెడీ 60 ఎకరాల 1,000 కోట్ల భూమి ఆయన ఇచ్చేసిండు ఆంధ్రప్రదేశ్లో. ఈయన MOU కుదుర్చుకున్నాడు, ఈడ 5,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వాళ్ళు ఏదో MOU కుదుర్చుకున్నారు. మరి ఆ MOU వెనకాల మరి ఎన్ని భూములు ఇవ్వబోతున్నారు? ఇంకా ఇవ్వలేదు ఈడ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పుసుక్కున ఒకవేళ గట్టి క్వశ్చన్ చేస్తే ఇవ్వలే కదనండి ఇంకా అసలు మీరు ఆ కంపెనీని ఏం తెలుసుకొని దానికి 5,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడుతుందని అనుకున్నారు? మరి మీరు ఇది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇగో అయితే ఇప్పుడు ఈ అమెరికా కంపెనీతో తెలంగాణ కుదుర్చుకుందంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీతో చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 60 ఎకరాలు కట్టబెడదామని అప్రూవల్ ఇచ్చిండు. అమెరికాకు పోయిన అక్కడ దావోస్కు పోయినప్పుడు అమెరికా కంపెనీతోని అంటే అదే ఉర్సా క్లస్టర్స్తోని తెలంగాణ ప్రభుత్వం MOU కుదుర్చుకున్నది. అయితే ఈ వైర్ టీం ఏం చేసిందంటే వైర్ టీమ్ విజిటెడ్ ద US అడ్రస్ ఆల్సో. వీళ్ళు హైదరాబాద్లో ఉన్న అడ్రస్సే కాదు US కంపెనీ అడ్రస్ కూడా కనుక్కోవడానికి పోయిరట. కనుక్కుంటే ఏమైందట? దే ఫౌండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ కార్పొరేట్ యాక్టివిటీ ఆర్ ఎనీ ఇండికేటింగ్ అన్ ఆఫీస్, ఎనీ సిగ్నేజ్ ఇండికేటింగ్ అన్ ఆఫీస్. ద కంపెనీ హ్యాస్ నో అఫీషియల్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ లిస్టెడ్ అండ్ ఇట్స్ రిజిస్టర్డ్ అడ్రస్ 6807 సింగిల్ ట్రీ CT Pleasanton CA 94588 USA is a modest 1560 అంటే 1560 square feet single family home with 3 bedrooms and 2 bathrooms. ఇగో అది కూడా ఒక ఇల్లే, రెసిడెన్షియల్ ఇల్లే. ఈ ఇల్లున్న అడ్రస్తోనేమో రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు, MOU కుదుర్చుకున్నాడు. ఇగో ఈ ఇల్లున్న అడ్రస్కి ఏమో చంద్రబాబు నాయుడు
ఏం చేసిండు, 60 ఎకరాల భూమి ఆయన కట్టబెట్టిండు. ఏంది ఇది, దీని వెనకాల ఏం జరుగుతున్నది అంటే వీళ్ళు 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 ఎవరి మనుషులు వీళ్ళు? ఉర్సా క్లస్టర్ ప్లెడ్జెస్ 10,000 crore investments. The two affiliated companies, Ursa Clusters LLC, registered in the US and Ursa Clusters Private Limited, registered in India. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి అమెరికాలో ఉంది. Have pledged investments worth approximately 10,000 crore across in Telugu states of Andhra Pradesh and Telangana. ఈడొక 5,000 కోట్లు పెడతారట, ఆడొక 5,000 కోట్లు పెడతారట. However, an investigation by The Wire has uncovered that neither company lists a phone number or email address for contact. Furthermore, there is no verifiable record of any prior business activity by either firm. Finally, The Wire secured an email ID of one of its authorized signatory, Satish Abburi, and sought clarifications. This story will be updated as and when the clarifications reach us. So వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా దాని అప్డేటెడ్ స్టోరీస్ ఏమైనా ఉంటే మేము దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తామని చెప్తా ఉన్నారనమాట. ఇగో ఈ ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో 5,728 crore ప్రాజెక్ట్స్ ఇన్ విశాఖపట్నం, విత్ ద గవర్నమెంట్ అలొకేటింగ్ 59 acres ఆఫ్ ల్యాండ్ వాల్యూడ్ ఎట్ అప్రాక్సిమేట్లీ 1,000 crore ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ 2,500 jobs as per the government. మరి ఎట్లా ఇది? That a newly established company with a capital investment of just 10 lakh rupees could enter into agreements with the governments of both Telugu states for multi-crore investments has led to several speculations about who might be behind the company. ఎవరున్నారు తెర వెనకాల? లేకపోతే అసలు రెసిడెన్షియల్ అడ్రస్లో ఉన్న ఎలాంటి కార్పొరేట్ యాక్టివిటీస్ జరగనటువంటి ఒక ఇంట్లో ఉన్న ఒక కంపెనీకి, అసలు ఆ డైరెక్టర్లు ఎవరో తెలియని కంపెనీకి, కనీసం ఈమెయిల్ ఐడి లేని, ఫోన్ నెంబర్ లేని, అఫీషియల్ వెబ్సైట్ లేని కంపెనీకి ఏ రకంగా వాడు 5,000 కోట్లు పెడతాడు? వీళ్ళు ఎట్లా భూములు కట్టబెడతారు? ఇదో పెద్ద స్కామ్ లాగా కనబడతా ఉన్నది. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ది వాళ్ళు చూసుకుంటారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ ఉన్న మీడియా ఆల్రెడీ దుమ్మెత్తిపోస్తున్నది. మరి ఇక్కడ సంగతి ఏంది? ఎంఓయూ అయితే కుదుర్చుకున్నారు, ఇంకా ఆయనకు భూమి గీమి ఇంకేం క్యాబినెట్ అప్రూవల్ జరగబోతుందేమో. మరి ఆ సంగతి ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన 5,000 కోట్లు పెడతారంటే ఇప్పుడు ఆయన 60 ఎకరాలు ఇచ్చిన మీరు 100 ఎకరాలు ఇస్తారా? ఏంది, ఏం జరగబోతున్నది? ఇప్పుడు ఆడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి దానికోసం అయినా ఇది కొంపదీసి 400 ఎకరాలు తేల్చాలా, తక్షణమే తేల్చాలి. మీరు కంపెనీలకి భూములు ఇవ్వద్దు అనట్లే, మీరు ఏమన్నా అంటే ఉద్యోగాలు వద్దా అని మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి ఈ చెత్త పనులు చేస్తే ఎట్లా? తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.